పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలకు చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారట. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ఆయన ప్రశ్నిస్తూ బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ప్రతినిధులను క్వశ్చన్ చేశారు. ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో ఆలోచించాల్సి వస్తుంది అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారట. నాకు నివేదికలు వద్దు, ఫలితాలు కావాలి అంటున్నారు. ఏపీలో పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఉండడం, మరికొన్ని చోట్ల ప్యానిక్ బయింగ్ ఉండడం మొత్తం మీద ప్రజల్ని తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంది. పెట్రోల్ కొంతవరకు అంత ఎక్కువ సమస్య లేకపోయినప్పటికీ డీజిల్ మాత్రం చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుంటే అవైలబిలిటీ ఉన్న దగ్గర చాలా పెద్ద ఎత్తున, ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొన్ని చోట్ల బ్లాక్లో కొనుక్కుంటున్నారు. చాలామంది బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఎక్కువ రేట్లు పెట్టి 100 రూపాయల వరకు ఉన్నటువంటి డీజిల్ను సుమారుగా 150 రూపాయలు, 170 రూపాయలు పెట్టి కూడా చాలామంది బ్లాక్లో కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అంటూ ఓ పక్క ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో చంద్రబాబు ఈరోజు ఉదయం మనం చూసాం, నిన్న సాయంత్రం చంద్రబాబు అసలు ఎందుకు సమస్య ఉంది, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి అని చెప్పి కోరారని. కానీ ఇప్పుడు మాత్రం అసలు నివేదికలతో పని కాదు, పూర్తి స్థాయిలో సమస్య సాల్వ్ అవ్వాలి అని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఈ కంపెనీస్కి ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మరి ఇప్పుడు మీరు ఈ విషయంలో కనుక క్రెడిట్ విషయంలోనో లేదంటే షెడ్యూల్ విషయంలో ఇబ్బందులు కనుక పెడితే రేపు అనుమతుల విషయంలో మరి మేము ఆలోచించాల్సి వస్తుందని కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ సమస్య కనిపించడం లేదు. కేవలం ఏపీలోనే సమస్య ఉంది. మరి రీజన్ ఏంటి? ఎందుకని ఏపీలో సమస్య ఉండడం, తెలంగాణలో లేకపోవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకని ఒకే పరిస్థితి లేదు అనే వివరాలు కూడా మరింత డీటెయిల్గా చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయబోతుంది, మరి గవర్నమెంట్ ఇచ్చిన వార్నింగ్కి కంపెనీస్ ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. వి ఆల్ నో దట్ ఇంతకుముందు సమస్య వచ్చినప్పుడు కొంత ప్యానిక్ బయింగ్ అయింది. అట్ ది సేమ్ టైం కంపెనీస్ విషయంలో ప్రభుత్వాల నుంచి కూడా కొంత చొరవ తీసుకొని మాట్లాడడం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడడం మనం చూసాం. క్రెడిట్ ఇవ్వకపోవడం ఒకటి, అంటే అప్పుకి జనరల్గా రొటేషన్ చేస్తూ ఉంటారు. ముందు స్టాక్ వస్తుంది, తర్వాత డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు ఇస్తేనే స్టాక్ పంపిస్తామని చెప్పి చెప్పడం, యుద్ధం కారణంగా కానీ మిగతా మరికొన్ని షెడ్యూల్ విషయాల కారణంగా కానీ. అట్ ది సేమ్ టైం మరికొన్ని ఈ షెడ్యూల్ సమస్యల వల్ల కూడా కొంత లేట్ అయింది గతంలో. అయితే యుద్ధం అనేది ప్రధానంగా కనిపించడం వల్ల ప్రజలందరూ భయపడిపోయారు. కానీ పరిస్థితి ఇప్పుడు చాలా వరకు నార్మల్ అయిపోయింది తెలంగాణలో అండ్ ఏపీలో కూడా. కానీ ఇప్పుడు సడన్గా డీజిల్ కొరత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓవైపు వ్యవసాయ పనులు మొదలైన టైం, ఈ టైంలో జనరేటర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వరి కోతలు కోసే మెషిన్స్ కానీ అన్ని రకాలుగా రైతులకి ఖచ్చితంగా డీజిల్ అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డీజిల్ రాకపోతే కేవలం వాహనదారులే కాదు, రైతులు కూడా, పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఈ అంశానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, కంపెనీస్కి చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఆలోచించకపోతే రేపు పర్మిషన్స్ విషయంలో మేము స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుందని ఏం చేయబోతుంది ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం? నందు, బేసిక్ గా పెట్రోల్ డీజిల్ కొరత మీద మాత్రం సీఎం చంద్రబాబు సీరియస్ గా వరుసగా ఉదయం నుంచి కూడా 4 సార్లు ఆయన రివ్యూ చేసిన పరిస్థితి. ఇప్పుడు కాసేపటి క్రితం డైరెక్ట్ గా ఆయన బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు, హెచ్బిసిఎల్ కావచ్చు, వాళ్ళందరిని కూడా పిలిపించిన తర్వాత ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు. అసలుకి బేసిక్ గా ఎప్పుడైనా 50 రోజుల ఒక టైం ఉంటుంది. ఏంటంటే ఒక పెట్రోల్ బంక్ కి క్రెడిట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది, 50 days కి టైం ఉంటుంది. అసలు మీరు ఎందుకు ఆపుతున్నారు, క్రెడిట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి. దాంట్లో మీరు ఇటువంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాలనుకుంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడను. అవసరం అనుకుంటే రేపు జరగబోయే అంటే నెక్స్ట్ ఎక్కడ ఏమైనా ఫర్దర్ గా వాళ్ళకి పర్మిషన్స్ కావచ్చు, ఇన్ని విషయంలో నేను ఇంకోసారి ఆలోచించాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు దాకా 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన
పెట్రోల్ డీజిల్, ప్రధానంగా డీజిల్కి సంబంధించి చాలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నేను ఇమీడియట్ గా క్లోజ్ చేయాలనుకుంటున్నాను. కానీ ప్రభుత్వానికి ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఎక్కడ ఉపేక్షించే పరిస్థితి లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. నాకు వాళ్ళేదో ఒక మీటింగ్ లో నివేదికలు ఇస్తున్నాం ఇదంటే, నాకు నివేదికలు ఈ పంచాయతీ నాకు పెట్టద్దు, నాకు ఏం చేస్తున్నారు, రేపు ఎప్పుడు అవుతుంది ఏంటి అది చెప్పండి, అంతేగాని మిగతా విషయాలు ఇప్పుడు దాకా చెప్తే మాత్రం ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పటికే ఏపీలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ పెట్టారు. అది రేపు ఎటువంటి పరిస్థితుల్లో క్లోజ్ కావాలి, నాకు ఆ నో స్టాక్ బోర్డులు అనేది తీసేయాలి. మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారో ఏంటి అనేది నాకు తెలియదు. కానీ వ్యవహారం మాత్రం సీరియస్గా అయితే మాత్రం నేను సీరియస్ అవుతాను. ఆ వ్యవహారంలో మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రధానంగా బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ ఈ 4 కంపెనీలకు పంపించిన ప్రతినిధులతో చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి. మీరు అసలుకి క్రెడిట్ ఎందుకు ఆప్ చేస్తారు? ఎక్కడో యుద్ధం జరుగుతుంటే క్రెడిట్ మీకేం సంబంధం? మీకు ఇవ్వకపోతే మీరు మిగతా రకంగా యాక్షన్ చేయండి తప్పితే ఈ విధంగా మీరు కనీసం డబ్బులు ముందే కట్టాలి, లేకపోతే 10% పెంచాలి అని కూడా మీరు డిమాండ్ చేస్తున్నది నా దగ్గర ఉన్న సమాచారం అండి. ఇప్పుడు కారణం ఏంటంటే దీనికంటే ముందు అసోసియేషన్స్ కూడా సివిల్ సప్లైస్ అధికారులను నేరుగా వెళ్ళి క్లియర్ గా అడిగారు, మాకు 10% ఎక్కువ అడుగుతున్నారు, దీన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు అడిగినప్పుడు, అంటే 10% అంటే దాదాపుగా 20 రూపాయలు 25 రూపాయలు ఒక్కసారిగా ఒక లీటర్ మీద పెరిగితే ఎంత పెద్ద సమస్య వస్తుంది అనేది ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు పెట్రోల్ 1 రూపాయి పెంచుతానే ప్రతిపక్షాలు కావచ్చు మిగతా అన్ని కూడా ఆందోళన దిగుతాయి. అటువంటిది 20-25 రూపాయల దాకా పెంచాలని మీరు చేస్తున్న ఈ ఉద్దేశాన్ని మాత్రం మీరు మానుకోవాలి, చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను అని చెప్పి గట్టిగా చెప్పారు. బహుశా రేపు ఉదయం కూడా ఆయన వైజాగ్ వెళ్తున్నాడు. కానీ రేపు ఉదయం వైజాగ్ వెళ్లే ఉదయం కూడా మార్నింగ్ వీళ్ళతో ఈ రోజు రాత్రికి ఈ సమస్య క్లారిటీ అవుతుందా లేదా అనేది మీరు చెప్పాలి. రేపు ఉదయం కూడా మీతో మాట్లాడతానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది నందు. బహుశా రేపు ఎల్లుండి లోపల ఈ సమస్య పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ అయ్యే పరిస్థితి. తెలంగాణలో ఈ సమస్య లేదు, బట్ ఇక్కడ ఎందుకు వస్తుంది అనేది ఆయన చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి అనే దాని మీద కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అవసరం అనుకుంటే నాకు రిపోర్ట్స్ మొత్తం కూడా ఈ రోజు రాత్రి లోపల కావాలి. అదే విషయాన్ని నాదన్ల భాస్కర్ సివిల్ సప్లై మంత్రితో కూడా ఆయన కూడా క్లియర్ గా మాట్లాడు. ఆయన కూడా క్లియర్ గా చెప్పారు, కొంతమంది వాంటెడ్ గానే ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాలు నడుపుతున్నారు అనేది కూడా ఆయన కూడా కొంత ఇంటిమేషన్ ఇచ్చారనేది మనకి తెలుస్తోంది. బట్ ఎనీ టైం రేపు సాయంత్రం లోపల ఈ సమస్య సాల్వ్ కాకపోతే అంటే నేను ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలనేది నేను చూసుకుంటానని చెప్పిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది మనోజ్. యా రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ విషయంలో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే కంపెనీస్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ ప్రతినిధులను ఆయన ఇప్పటికే క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. నాకు నివేదికలు అవసరం లేదు, నాకు సొల్యూషన్ కావాలి అని చెప్పారు. ఇమ్మీడియట్ సొల్యూషన్ కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారట. సో మోస్ట్లీ రేపు లేదా ఎల్లుండికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈలోగా యాజ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ కిలోమీటర్ల కొద్దీ వాహనాలు, 100 మీటర్ల కొద్దీ ఇలా బారులు తీరినటువంటి పరిస్థితి, పౌరులు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళని ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఈవెన్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 9:30, ఈవెన్ నైట్ 11 o'clock 12 o'clock వరకు కూడా ఈ క్యూ కొనసాగుతుంది అని చెప్తున్నారు. అర్లీ మార్నింగ్ మళ్ళీ 3కి 4 నుంచే మళ్ళీ మొదలు పెడుతున్నారు పెట్రోల్ బంకుల దగ్గరికి రావడం. అంటే అర్లీగా వచ్చి క్యూలో నిలబడితే తొందరగా దొరుకుతుందని. ఎందుకు మేజర్ డిఫరెన్స్ తెలంగాణలో ఎందుకు లేదు, ఏపీలో ఎందుకు ఉంది అనేది మనం బేసిక్గా చూస్తే తెలంగాణకి దగ్గరలో కొంచెం ఎక్కువగా స్టాక్స్ ఉండడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక పెద్ద సిటీ ఉంది. సో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తలనొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్టాక్స్ పెట్టుకోవడం అనేది వన్ ఆఫ్ ది రీజన్.
అట్ ది సేమ్ టైం ఏపీకి అలాంటి మేజర్ సిటీస్కి అంటే డిస్ట్రిబ్యూషన్ తక్కువగా ఉండడం, కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా లేకపోవడం, కొంతవరకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్యానిక్ బయింగ్ అవ్వడం వల్ల ఎక్కువ స్కేర్సిటీని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటుగా తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో, తెలంగాణలో ఎక్కువగా ఈ పట్టణ ప్రాంతాలకి సప్లై ఎక్కువగా ఉండడంతో కాన్స్టెంట్ సప్లై అనేది ఉంటుంది. అంటే సడన్ బూస్ట్ అనేది ఉండదు బయింగ్లో కానీ లేదంటే డిమాండ్లో అయినా సరే. కానీ ఏపీలో ఎక్కువగా పంటల సమయం వచ్చింది అంటే పంటలు వేసే సమయంలో లేదంటే పంటలు కోతల సమయంలో కానీ ఇలాంటి సమయాల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకు? వరి కోతలకి మెషిన్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు ఎక్కడైనా. సో వాటన్నిటికీ డీజిల్ ఉపయోగించాలి. మరోవైపు కొన్ని చోట్ల పంటలు వేయడం మొదలుపెడుతున్నారు. సో అలాంటి చోట్ల ఇప్పటికే జనరేటర్స్ కానీ మోటార్స్కి వీటన్నిటికి కూడా చాలా పెద్ద ఎత్తున డీజిల్ అవసరం ఉంటుంది. సో ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో సడన్ ఫ్లక్చుయేషన్ అనేది కనిపిస్తుంది డిమాండ్లో. సో దీన్ని రీచ్ అవ్వడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమైంది. ఎందుకు? సప్లై చాలా లిమిటెడ్గా ఉండడం అండ్ స్టోరేజ్ చాలా తక్కువగా ఉండడం, వీటితో పాటు కంపెనీస్ నుంచి షెడ్యూల్స్ మారిపోవడం, పేమెంట్స్ విషయంలో డిమాండ్ పెరగడం, వీటన్నిటి వల్ల ఒకదానికొకటి అన్నీ కలిసి వీటన్నిటితో పాటు మేజర్గా ప్యానిక్ బయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల అవసరానికి తగ్గట్లుగా కనుక తీసుకువెళ్ళినట్లయితే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. మళ్ళీ దొరకదేమో రేపటికి, ఎల్లుండికి, నెక్స్ట్ 1 వీక్ అవసరమైన డీజిల్ కూడా చాలామంది కొట్టించుకుపోతున్నారు. సో దానివల్ల వెనకుండే వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి తక్కువైపోతుంది, తొందరగా అయిపోతుంది ఉన్న స్టాక్ కూడా. సో ఈ పరిస్థితి నుంచి బయటికి పడాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఐ డోంట్ నీడ్ ఈ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ కాదు నాకు కావాల్సింది, ఐ నీడ్ సొల్యూషన్ అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నారు. మరి కంపెనీస్కి వార్నింగ్ ఇచ్చారు. కంపెనీస్ ఆర్ రెడీ టు డిస్కస్. వాళ్ళ ప్రతినిధులు ఇప్పటికే మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రెడిట్ రొటేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ కాకుండా ఇమ్మీడియట్గా స్టాక్ని రిలీజ్ చేయాలి అనేది ఏపీ డిమాండ్గా కనపడుతుంది. ఇక్కడ మీరు రెగ్యులేషన్స్ తర్వాత మార్చుకోండి, లేదంటే మార్చుకొని డిస్కస్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి చేద్దాం, బట్ వీ నీడ్ ఇమ్మీడియట్ స్టాక్ టు రీచ్ డిమాండ్. దిస్ ఈజ్ ద అల్టిమేటమ్ సీఎం నుంచి ఒక మాటలో చెప్పాలంటే. సో ఇప్పుడు కంపెనీస్ చేతిలో ఉంది వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది. అండ్ అఫ్ కోర్స్ కంపారిటివ్లీ ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో అవుట్లెట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్, అంత ఎక్కువగా సమస్య లేకపోవడానికి. ఏపీలో అవుట్లెట్స్ డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం, కాన్సన్ట్రేటెడ్ అవుట్లెట్స్ అనేది లిమిటెడ్గా ఉండడం అనేది వన్ ఆఫ్ ది రీజన్గా కనపడుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్కి ఇప్పుడు కంపెనీస్ రెస్పాండ్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? ఈ రానున్న 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని చెప్పి చంద్రబాబు చాలా సీరియస్గా చెప్పినట్లుగా తెలుస్తోంది. మీకేమనిపిస్తుంది? ఆర్ డూ యూ రియలీ థింక్ మరొక రానున్న 2-3 రోజులు ఈ సమస్య పెరుగుతుందని కూడా కొంతమంది అంటున్నారు? అంటే ఇప్పుడు ఈ వార్తలు నిన్న ఇవాళలో సమస్య ఉండడం అనేది ఒకటైతే, ఈ వార్తలు ఎక్కువగా వినడం, మరోవైపు ప్రజల్లో చర్చ ఎక్కువ అవ్వడం వల్ల ప్యానిక్ ఎక్కువైపోయి ఈ సమాజంలో, దానివల్ల ఇంకా ఎక్కువ ప్యానిక్ బయింగ్ జరిగి ఈ సమస్య పెరిగే అవకాశం ఉందా? ఇంకా ఇప్పుడున్న దానికంటే పెరగబోతుందా 2 రోజుల్లో సమస్య? లేదంటే చంద్రబాబు అల్టిమేటంకి రెస్పాండ్ అయ్యి కంపెనీలు 2 రోజుల్లో సమస్యను క్లియర్ చేస్తాయా? సో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? సో మళ్ళీ పెట్రోల్ కొరత ఏర్పడుతుందా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అయితే అందులో 66% మంది అవును అంటున్నారు. సో దే బిలీవ్ త్వరలో మరింత సమస్య రాబోతుంది అని. అండ్ 34% మాత్రం లేదు అని చెప్తున్నారు. దే డోంట్ బిలీవ్ సమస్య పెద్దదవుతుందని. సో మీకేమనిపిస్తుంది? ఏపీలో ఈ సమస్యకు కారణం ఏంటి? మరోవైపు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా బ్లాక్ మార్కెట్లో కొనేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మరి వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? సో పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళే, కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలే దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకు? ఈ టైంలో సామాన్య ప్రజల్ని, పేద ప్రజల్ని దోచుకోవడానికి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. గవర్నమెంట్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా సరే బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయని తెలిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పెట్రోల్ బంకుల నుంచి బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారని తెలిస్తే ఇన్స్పెక్షన్ ఉండాలి, ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ ఉండాలి. ఇలాంటి టైంలో ఎవరెవరు ఎంత పెట్రోల్ తీసుకెళ్తున్నారు? ఓన్లీ కార్లలోనో బైకుల్లోనో కొట్టించుకుంటున్నారా? లేదు మెషిన్స్కే వాడుతున్నారా? లేదంటే 100 లీటర్లు తీసుకెళ్లే వాళ్ళు ఏం చేస్తున్నారు? సో పెట్రోల్ బంక్స్ మీద నిఘా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే బ్లాక్ మార్కెట్ మరింత పెరగకుండా ఉంటుంది. లేదంటే ఈ సమస్య సాల్వ్ అయ్యేలోపు, ఇన్ఫ్యాక్ట్
బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు ఈ సమస్యను సాల్వ్ అవ్వకూడదని కోరుకుంటారు. 100 రూపాయలు ఉండాల్సిన దాన్ని 96 రూపీస్ 100 రూపీస్ ఉండాల్సినటువంటి లీటర్ డీజిల్ని తీసుకువెళ్ళి 170 రూపాయలకి 180 రూపాయలకు కూడా అమ్ముకుంటున్నారు కొన్ని చోట్ల. తప్పనిసరి పరిస్థితి కొనుక్కుంటున్నారు చాలామంది. సో గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్సో. బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ వెరీ గుడ్ వే టు టాక్ విత్ కంపెనీస్. చంద్రబాబు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా అదే జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ పాలసీస్ కోసం. అలాంటివి ఏమైనా ఉంటే ముందే డిస్కస్ చేయాలి ప్రభుత్వంతో, ఇదిగో మేము ఇలా అనుకుంటున్నాం అని చెప్పి. అంతే తప్ప డైరెక్ట్గా సప్లై ఆపేసి సప్లైని తగ్గించేసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంటే వెయిట్ చేసి చూస్తే కుదరదు కదా. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సరిగ్గానే ఉన్నాయా? గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గానే ఉందా? లేదంటే ఈ కొరతకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ట్రై టు కామెంట్.